నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్వీట్ రెసిపీ కోవా కజ్జికాయల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పాలతో ఈ స్వీట్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కోవా కజ్జికాయల్ని చేయడానికి చుక్క నూనె నెయ్యి లేకుండానే కమ్మగా నోట్లో కరిగిపోతాయి. అలాగే వీటిని మరింత హెల్దీగా మరింత రుచిగా చేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా అందరికీ నచ్చే ఈ కోవా కజ్జికాయల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మందపాటి కడాయిని కానీ లేదా గిన్నెను కానీ తీసుకోండి. మనం తీసుకునే పాలు అతుక్కోకుండా ఉండడానికి ప్యాన్ని కొంచెం తడి చేసి తీసుకోండి. ఇలా 1-2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని ప్యాన్ని కొంచెం తడి చేసి ఆ తర్వాత మనం పాలను తీసుకుని ఉడికించామంటే పాలు ఉడికేటప్పుడు అడుగు పట్టి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నాను, అంటే మీగడ తీయని పాలను వాడుతున్నాను. ఒకవేళ క్రీమ్ పాలు కాకుండా ప్యాకెట్ పాలతో ఎలా చేయాలో కూడా వీడియోలో చెప్తాను. అలాగే నేను పాలను ముందుగానే వేడి చేయడం వలన పాలలో అట్ట అనేది తయారైంది. ఇప్పుడు ఈ పాలను కంటిన్యూస్గా కలుపుతూ కోవాలా వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మనం దగ్గరే ఉండి ప్రిపేర్ చేసుకుంటే ఇది కోవాలా రావడానికి పెద్దగా టైం పట్టదు. ఒక 20 నిమిషాల్లోనే ఇదంతా దగ్గర పడి కోవాలా వచ్చేస్తుంది. మనం ఇంట్లో కోవాలా చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారు, కానీ దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పాలు పొంగిపోకుండా ఇలా కలుపుతూ ఉడికించామంటే ఒక 20-25 నిమిషాల్లోనే ఈ లీటర్ పాలు అనేవి కోవాలా వస్తాయి. మధ్య మధ్యలో పాలమీగడను పాలల్లోకి అనుకుంటూ బాగా ఉడికించండి. అలాగే ఇలా పాలను ఉడికిస్తున్నప్పుడు గంటను అడుగు నుండి కలుపుతూ పాలకోవా అనేది మాడకుండా ఉడికించండి. చూడండి, పాలు చక్కగా ఉడుకుతూ 3 వంతుల వరకు అయిపోయాయి. ఇలా 1 వంతు వరకు వచ్చినప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు చక్కెరను తీసుకోండి. చక్కెరను తీసుకుని మళ్ళీ కలుపుతూ ఉండగానే ఇది కాస్త పలచబడుతుంది. కాబట్టి మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా కలపండి. ఇది ఇలా ఇంకాస్త దగ్గర పడ్డాక ఇందులోకి ఇదే టైంలో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మరి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి. అలాగే ఈ టైంలో మంటను ఎక్కువగా కాకుండా కొంచెం తగ్గించి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా ఉడికించండి. దీంతో మనకు పాలకోవా అనేది సాఫ్ట్గా వస్తుంది. ఎప్పుడైతే కోవా అనేది ప్యాన్కి సపరేట్ అవుతూ ఇలా దగ్గరగా వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది ఎలా అయితే చల్లారుతుందో అలా కొంచెం గట్టిపడుతుంది. కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేయండి. కోవా ఎంత చక్కగా చల్లారితే కన్సిస్టెన్సీ అనేది మనకు అంత బాగా వస్తుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం వేరొక కడాయిని తీసుకొని చాప్ చేసిన ఒక పావు కప్పు బాదం పప్పు పలుకుల్ని మరో పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఇవిలా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకొని వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కొంచెం చల్లారేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోని మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఒక 1/3 కప్ వరకు బెల్లం తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఈ క్వాంటిటీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కొంచెం హెల్దీగా చేయడానికి డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను కదా, మీరు ఇలా కాకుండా కొబ్బరి బెల్లంతో అయినా స్టఫింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. మనం గ్రైండ్ చేసేసరికి ఇది లైట్గా ఇలా ముద్ద కడుతుంది. మీకు గ్రైండ్ చేశాక కూడా ఇలా ముద్దలా రాకపోతే కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసామంటే ఆటోమేటిక్గా ముద్దలా వస్తుంది. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టి తీసుకుందాం. మరీ పెద్దగా అలానే మరీ చిన్నగా కాకుండా మనకు లడ్డు షేప్ కరెక్ట్గా రావాలంటే ఈ సైజులో ఉండలా చుడుతూ తీసుకోండి. ఇలాగే మనం తీసుకున్న ఈ స్టఫింగ్ అంతా ఇలా ఉండల్లా చుట్టాక ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టి చల్లారిపోయిన కోవాను తీసుకోండి. చూడండి, కోవా చల్లారేసరికి దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఈ కోవాను బాగా కలపండి. ఇక్కడ నేను క్రీమ్ పాలను వాడాను కాబట్టి మళ్ళీ నెయ్యిని వేయట్లేదు. ఇన్ కేస్ మీరు ప్యాకెట్ పాలతో చేస్తున్నట్లయితే ఈ టైంలో 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి కలిపితే సరిపోతుంది. అలాగే మనకు ఈ టైంలో చేతికి కొంచెం స్టిక్కీగా అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎలా అయితే టైం అవుతుందో అలా కాస్త ఆరిపోయి సెట్ అవుతుంది. కాబట్టి
ఈ మాత్రం స్టిక్కీకి టెన్షన్ పడకండి. ఇక్కడ చూపించిన దానికంటే మీకు మరీ స్టిక్కీగా అనిపిస్తే ఒక గంట సేపు ఇలాగే ఆరబెట్టండి. ఒక గంట సేపు అలా వదిలేసామంటే కొంచెం ఆరిపోయి సెట్ అవుతుంది. లేదా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్నా కొంచెం గట్టిపడుతుంది. లేదా మీరు అప్పటికప్పుడు వెంటనే చేయాలనుకుంటే స్టిక్కీగా అనిపించినప్పుడు ఈ చిన్న చిట్కాను ఫాలో అవ్వండి. ఒక 4, 5 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ కోవాలో వేసి కలిపారంటే వెంటనే గట్టిపడుతుంది. లేదా ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటే ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్‌ని తీసుకొని కలిపినా గట్టిపడుతుంది. సో, ఇలా కలిపాక ఇప్పుడు చేతులకున్న ఈ కోవా అంతా తీసుకొని ఇందులోకి ఇలా పెట్టి ఒకసారి చేతిని కడిగి తీసుకోండి. ఇప్పుడు కోవా ఉండల్లా చుట్టడానికి కొంచెం నెయ్యిని తీసుకొని ముందుగా చేతులకు అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నాక కొంచెం కొంచెంగా కోవాను తీసుకొని ముందుగా చేతిలోని రౌండ్‌గా చేయండి. చూడండి, నెయ్యిని పెట్టడం వలన కోవా అనేది చేతికి అతుక్కోకుండా ఉంది. ఇప్పుడు దీన్ని అరచేతిలోకి తీసుకొని కొంచెం ఫ్లాట్‌గా ఇలా నొక్కి మనం తయారు చేసిన స్టఫింగ్‌ని తీసుకొని ఇక్కడ చూపించినట్టుగా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేస్తే లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సింపుల్‌గా చేసుకోవచ్చు. మంచి షేప్ కోసం చేతిలోనే ఇలా 2, 3 సార్లు అన్నారంటే రౌండ్‌గా వస్తుంది. చూడండి, కోవా కజ్జికాయ తయారైపోయింది. ఇలాగే మిగతావన్నీ కూడా ఉండల్లా చుట్టి తీసుకోవడమే. సో, ఇంట్లోనే సింపుల్ వేలో మంచి టేస్టీగా, హెల్దీగా కోవా కజ్జికాయల్ని ఎలా చేయాలో చూసారు కదా. మన స్పెషల్ డేని మరింత స్పెషల్‌గా చేసుకోవడానికి మీరు కూడా ఈ కోవా కజ్జికాయల్ని డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.